హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. సో ఈ వీడియోలో మనం అనలిటికల్ స్కిల్స్ మోడల్ పేపర్ అంటే థర్డ్ సెమిస్టర్లో డిగ్రీ స్టూడెంట్స్కి ఉండేటువంటి ఒక ఫౌండేషన్ కోర్స్ అయిన పేపర్ అనలిటికల్ స్కిల్స్. ఆ మోడల్ పేపర్ని ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ మోడల్ పేపర్ అనేది ప్రతి యూనివర్సిటీకి కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒక యూనివర్సిటీ గురించి అని కాదు, సో ప్రతి యూనివర్సిటీ మోడల్ పేపర్గా ఇది యూజ్ అవుతుంది. అంటే కాకపోతే కొన్ని ప్యాటర్న్స్ ఒకలా ఉంటాయి, కొన్ని మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి, కొన్ని డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటాయి. సో ఏ విధంగా ఉన్నా కానీ క్వశ్చన్స్ అయితే ఈ విధంగానే ఉంటాయి. సో అంటే ఓవరాల్గా ఎక్కువ మందికి ఈ విధంగానే ఉంటుంది కాబట్టి సో నేను ఈ మోడల్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే పేపర్ AKNU మోడల్ పేపర్ 2022 AKNU మోడల్ పేపర్. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అంటే వీడియో కొంచెం లెందీగా ఉంటుంది అండ్ ప్రతి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ ప్రతిదీ కూడా నేను విత్ ఆన్సర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్, సో A/B ఈజ్ ఈక్వల్ టు 2:3, B/C ఈజ్ ఈక్వల్ టు 1:2. సో దెన్ A/B/C ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇచ్చింది ఏంటంటే సో A/B ఈజ్ ఈక్వల్ టు A/B ఈజ్ ఈక్వల్ టు సో ఎంత ఇచ్చారంటే 2:3 ఇచ్చారు. సో అలానే B/C, సో B/C ఈజ్ ఈక్వల్ టు 1:2 ఇచ్చారు. సో దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. సో ఆ షార్ట్ కట్ ఏంటంటే సో A/B/C అని వేసుకొని సో A/B ఎంత, సో A/B ఈజ్ ఈక్వల్ టు 2:3. సో B/C ఎంత 1:2. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్గా మల్టిప్లై చేయండి. సో 2 × 1 సో 2, 3 × 1 3, సో 3 × 2 6. సో 2:3:6 ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 3:4 అండ్ దేర్ SF ఈజ్ 4, ద LCM ఈజ్. అంటే సో 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు. సో 2 నెంబర్స్ రేషియో ఎంత అంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 నెంబర్స్ని AB అనుకున్నారనుకోండి. సో A/B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, సో 3:4 ఇచ్చారు. ఓకేనా. సో అండ్ దేర్ SF ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. సో SF 4 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నెంబర్ని సో 3x 4x అనుకున్నాం అనుకోండి. సో ఈ రెండింటికి SF ఏమవుతుందంటే x అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే SF 4 ఇచ్చారు కదా. సో SF 4 అవుతుంది అనమాట. సో ఈ 4ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. 4 × 4 ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఆ 2 నెంబర్స్ ఏమవుతున్నాయి 12, 16 అవుతున్నాయి. సో ఇప్పుడు 12కి 16కి LCM ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. సో 12కి 16కి LCM కామన్గా ఏ నెంబర్ తీయచ్చు మనం, 4 తీయచ్చు. సో 3, 4. సో 3 × 4, 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 12, 12 × 4 ఈజ్ ఈక్వల్ టు 48 అనేది సో LCM అవుతుంది అన్నమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వాల్యూ. సో అంటే కిందన కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఆ ఆప్షన్స్లో డిసెండింగ్ ఆర్డర్లో ఉన్న ఆప్షన్ ఏదైనా అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సో 5/9. సో 5/9 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో 5/9 ఎంత అవుతుంది. సో 5లో 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. సో 0.50 కదా. సో 50లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 45, ఇంకో 50 ఉంటుంది అంటే 0.55 సంథింగ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏంటి 7/11. సో 7/11 కాబట్టి సో 7లో 11 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 0.6. సో 66 అవుతుంది కదా 70లో. సో ఇంకా 40 ఉంటుంది, 40లో 3. సో 0.63 అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏంటి, సో 8/15. సో 8/15. సో 8/15 అంటే సో 80 కదా. సో 80లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 0.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక 5 ఉంటుంది కదా 5, 3. సో 0.53. సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ ఏముంది మనకి, సో 11/17. సో 11/17 అంటే 0.64 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం వీటిని ఏం చేయమంటున్నారంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ నుంచి తక్కువకి, అదే అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళడం అనమాట. సో ఇంక్రీజ్ అవుతా వెళ్తే సో దాన్ని ఏమంటారంటే అసెండింగ్ ఆర్డర్ అంటారు. డిక్రీజ్ అవుతా వస్తే దాన్ని సో డిసెండింగ్ ఆర్డర్ అంటారు అనమాట. ఓకేనా. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువ నుంచి తక్కువకు రావాలి. సో ఎక్కువ నుంచి తక్కువకు రావాలంటే సో ఫస్ట్ పెద్ద వాల్యూ ఏది, సో ఇది ఫస్ట్ పెద్ద వాల్యూ. సో నెక్స్ట్ ఇది సెకండ్ వన్, సో నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ ఫోర్త్ వన్. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు, సో ద ఆన్సర్ ఈజ్ 11/17, సో 7/11, సో 5/9, సో నెక్స్ట్ 8/15. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా అరేంజ్ చేయాలి డిసెండింగ్ ఆర్డర్ అంటే. అదే అసెండింగ్ ఆర్డర్ అంటే దాని రివర్స్లో అరేంజ్ చేయడమే. ఓకేనా. సో నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 4, సింప్లిఫై అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా. సో ఆ ఈక్వేషన్ ఏంటంటే మనకి
సో ఫోర్త్ వన్, సో 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1. సో ఇదే కదా ఇచ్చారు మనకి. సో ఈ విధంగా ఇచ్చారు. సో అయితే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో బాటమ్ నుండి చేసుకుంటూ వెళ్ళాలి. సో బాటమ్ నుండి చేసుకుంటూ వెళ్తే సో 1/1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకేనా. సో 1/2 ఇప్పుడు, సో 1 + 1/2, 1 + 1/2 ఉంది కదా. సో 2 × 1 2, 2 + 1 3, అంటే 3/2 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, సో 3/2 అవుతుంది. సో 3/2 అంటే ఈ ఫ్రాక్షన్ పై రివర్స్ అవుతుంది కదా. సో రివర్స్ అయితే 2 పైకి వెళ్తుందండి. సో 2 పైకి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు 2/3 అవుతుంది. ఓకేనా. సో 2/3 కాబట్టి సో మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో 3 × 1 3, 3 + 2 5, అంటే 5/3 అవుతుంది. ఇదంతా కలిపి ఏమవుతుంది మనకి, 5/3 అవుతుంది. ఓకేనా. సో 5/3 మళ్ళీ రివర్స్ అయితే ఏమవుతుంది, సో 3/5. సో దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, 3/5 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 11 and 90 ఆర్ డివిజిబుల్ బై 7? సో 11 నుండి 90 మధ్యలో ఎన్ని నెంబర్స్ 7తో డివిజిబుల్ అవుతున్నాయి అంటున్నారు. సో దేర్ఫోర్ లాస్ట్ 90 కదా. సో 90 ముందర 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటంటే 84. సో 84లో 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 11 కంటే ముందర ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 7తో డివిజిబుల్ అయిన నెంబర్, 7 ఒకటే ఉంది. ఓకేనా. 7లో 7 డివిజిబుల్ అవుతుంది, అంటే ఒక నెంబర్ ఉంది. సో మిగిలిన అన్నీ కూడా దీనిలోకి వస్తాయి. సో దేర్ఫోర్ ఆ ఒకటి మైనస్ చేస్తే 11, అంటే 11 నుండి 90 మధ్యలో మనకి 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 11 ఉంటాయి. మీకు అంతగా డౌట్ ఉంటే చిన్న నెంబర్స్ కూడా కౌంట్ చేసుకుంటాం. అంటే 7, 14, 21, 28, 35, 42, 49. సో ఇలా కౌంట్ చేసుకుంటే మీకు టోటల్గా 11 నెంబర్స్ అనేవి 7తో డివిజిబుల్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 ఏంటంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11? ఓకేనా. సో 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటని అడుగుతున్నారు. సో కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఆప్షన్స్ బట్టి మనం చూడాలి. సో నేను ఆప్షన్ డి తీసుకుంటున్నాను, ఎందుకంటే అదే కరెక్ట్ ఆన్సర్. మిగిలినవి దీన్ని బట్టి మీరు చెక్ చేయండి. ఓకేనా. సో అంటే ఎలా చెక్ చేయాలి ఏంటన్నది ఒకసారి చెప్తాను, దాన్ని బట్టి చూద్దాం. సో ఆప్షన్ డి ఏంటంటే, సో 4 1 5 6 2 4. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేయండి. సో ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేయండి. సో 4 + 5 9, 9 + 2 11. సో అలానే 6 + 4 10, 10 + 1 11. అంటే ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేస్తే 11, 11. అంటే దీనిలో దీన్ని తీస్తారనుకోండి, 11 - 11 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. 11 - 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా 0 వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్లీ 11తో డివిజిబుల్ అవుతుంది. సో రిమైనింగ్ నెంబర్స్ మీరు చూసినట్లయితే అలా డివిజిబుల్ అవ్వవు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7. ఎస్ఎఫ్ ఆఫ్ 3240, 3600 అండ్ ఏ థర్డ్ నెంబర్ ఈజ్ 36 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 2/4 × 3/5 × 5² × 7/4. ద థర్డ్ నెంబర్ ఈజ్. సో 3 నెంబర్స్ యొక్క ఎస్ఎఫ్ 36 అవుతుందంట. 3 నెంబర్స్లో 2 నెంబర్స్ ఇచ్చారు, థర్డ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ నెంబర్ ఏంటంటే, సో 3240. సో క్వశ్చన్ నెంబర్ 7 3240. సో ఇక్కడ ఎల్సిఎం ఫ్యాక్టరైజేషన్లో ఉంది, అలానే ఆప్షన్స్ కూడా ఫ్యాక్టర్స్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఈ నెంబర్స్ని కూడా మనం ఫ్యాక్టర్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. సో ఫ్యాక్టర్స్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే అంటే ఈ 3240 అని ఫ్యాక్టర్స్ ఫామ్లో కన్వర్ట్ అంటే 2 ఎల్సిఎం కడతాం కదా. సో ఎల్సిఎం కట్టినట్టు చేస్తే మనకి ఏమవుతుందంటే, సో 2³ × 3/4 × 5 వస్తుందంట. అంటే ఎలా అంటే, సో 3240. సో ఫస్ట్ 2 తీసుకుంటాం, 16 20. సో మళ్ళీ 2 తీసుకుంటాం, 8 10, మళ్ళీ 2 తీసుకుంటాం, 405. సో ఇలా అనమాట. సో ఇలా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సైడ్స్ వచ్చాయి కదా, సైడ్స్ ఎన్ని కలిపి ఈ పవర్స్లో రాసుకుంటాం మనం. సో అలానే నెక్స్ట్ 3600. సో 3600 ఏమవుతుందంటే, సో 3600ని కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి. సో దేర్ఫోర్ ఎంత అవుతుందంటే 2/4 × 3² × సో 5² అనేది సో 3600 అవుతుంది. ఓకేనా. సో ఎస్ఎఫ్ ఏమిచ్చారు, సో ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇచ్చారు. సో ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 36ని మనం ఎలా రాయొచ్చు అంటే 2² × 3² అని రాసుకోవచ్చా. సో 2² × 3² ఈజ్ ఈక్వల్ టు 36. ఓకేనా. సో అలానే ఎల్సిఎం ఇచ్చారు. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, సో 2/4 × 3/5 × 5² × 7². సో ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఎస్ఎఫ్ ఏ విధంగా కట్టాలో చూద్దాం. అంటే సో ఎల్సిఎం ఎస్ఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 2 నెంబర్సే ఉన్నాయనుకోండి. ఈ 2 నెంబర్స్లో కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటి, సో కామన్గా 2 3 5 ఉన్నాయి. ఓకేనా. సో 2 3 5 ఉన్నాయి కాబట్టి సో 2 × 3 × 5 2 × 3 × 5 అని రాసుకున్నాను. వీటిలో మినిమం స్క్వేర్స్ మినిమం పవర్స్ కావాలంట. మినిమం పవర్స్ ఏంటి, 2కి మినిమం పవర్ ఏంటి 3. సో 2³ 3కి మినిమం పవర్ ఏంటి 2. అలానే 5కి మినిమం పవర్ ఏంటి 1, అంటే 5 పవర్ 1 కదా. సో ఇది ఎస్ఎఫ్ అవుతుంది. అలానే ఎల్సిఎం ఏమవుతుంది, ఈ రెండిట్లోనే కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటి, ఈ 2 3 5 ఉన్నాయి.
ఎల్సిఎం ఏమవుతుందంటే హైయెస్ట్ పవర్ అవుతుంది అనమాట. సో 2కి హైయెస్ట్ పవర్ ఏంటి 4. సో 2కి హైయెస్ట్ పవర్ 4, 3కి హైయెస్ట్ పవర్ ఏంటి 4. సో 5కి హైయెస్ట్ పవర్ ఏంటి 2. సో ఇది మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది. సో అలానే సిమిలర్గా మనకి థర్డ్ నెంబర్ని కూడా బట్టి చేయాలన్నమాట. కానీ థర్డ్ నెంబర్ మనకు లేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది థర్డ్ నెంబర్. అయితే సో థర్డ్ నెంబర్లో ఖచ్చితంగా మనకి ఉండాల్సిన నెంబర్ ఏంటి? సో థర్డ్ నెంబర్లో ఎల్సిఎం అనేది ఎస్ఎఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎస్ఎఫ్ ఏంటి ఇక్కడ 2 × 3. 2 × 3 అనేది ఎస్ఎఫ్. సో 2 × 3 అనేది ఉండాలి. పవర్స్ మాత్రం 2² 3² కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఓకే. సో నెక్స్ట్ ఎల్సిఎం ఏంటి? ఎల్సిఎం 2, 3, 5, 7 ఉన్నాయి. ఆల్రెడీ 5² ఇక్కడ వచ్చేసింది కదా. సో దీంట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ రాయాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా. సో దెర్ఫోర్ నెక్స్ట్ 7² ఫస్ట్ 2 నెంబర్లోనూ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 7² రావాలి. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ 2^4 ఇక్కడ 2² అనేది కామన్గా ఉండాలి కదా. ఎస్ఎఫ్ ఏంటి 2² 3² అయితే కామన్గా ఉండాలి. ఓకేనా. అయితే ఇప్పుడు 2² సరిపోతుందా అంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం అంతా 2^4 కదా. ఎల్సిఎం 2^4 కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ హైయెస్ట్ 2^4 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ 3^5 ఉంది. సో ఇక్కడ 3^2 ఉంది, ఇక్కడ 3^4 ఉంది. అంటే 3^5 ఈ రెండింటిలో లేదంటే కంపల్సరిగా ఇక్కడ 3^5 ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ నెంబర్ అనేది ఏమవుతుందంటే 2² × 3^5 × 7² అనేది థర్డ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనం అర్థం చేసుకుని ఒక్కొక్క అంటే ఫ్యాక్టర్స్లో ఎల్సిఎం పెట్టడం ఎలాగా ఎస్ఎఫ్ పెట్టడం ఎలాగని తెలిసింది అనుకోండి ఫ్యాక్టరైజేషన్ ఫామ్లో ఉన్న వాటికి, అప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేసు తెలియకపోతే సో నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి చాలా మటుకి. నేను చెప్పే ప్రతి క్వశ్చన్కి ప్రీవియస్ వీడియోలు ఉంటాయి, అవి వాచ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 ఏంటంటే సో 0.232323 సో అలా ఉన్నాయి కదా. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 0.23 బార్ అని రాసుకోవచ్చు. సో 0.23 బార్. సో ఇప్పుడు దీన్ని మనం డిస్టింక్ట్ ఫ్రాక్షన్లోకి మార్చాలి, అంటే నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. సో నార్మల్ ఫ్రాక్షన్లోకి ఏ విధంగా మారుస్తామంటే సో 23 ఉంది కదా, యాస్టీజ్గా నెంబర్ని రాసుకోండి 23 డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9s వేసుకోవాలి. సో 99. సో ఓకేనా. ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటే అన్ని 9s వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక క్వశ్చన్ ఎలా ఇచ్చారనుకోండి 0.423 బార్ అని ఇచ్చారనుకోండి. సో దీనికి మనం ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చాలంటే ఏ విధంగా మారుస్తామంటే సో 423 మైనస్ 423 యాస్టీజ్గా ఉన్న నెంబర్స్ రాసుకోండి, మైనస్ బార్ లేని నెంబర్ ఏంటి 4, ఆ 4ని తీసేయండి, డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9s వేసుకోవాలి. ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు, ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఒక 0 వేసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 419/9900 అనేది ఫ్రాక్షనల్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలా చేయాలి. సో ఇవి కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, వాచ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే సో 10.3 × 10.3 × 10.3 ప్లస్ 1 బై సో 10.3 × 10.3 మైనస్ 10.3 ప్లస్ 1. సో ఈ క్వశ్చన్ ఒకసారి వీడియోని పాజ్ చేసుకుని సో మీరు ట్రై చేయండి. సో ట్రై చేసి వస్తుందో లేదో చూడండి. సో అప్పుడు రాకపోతే మళ్ళీ వీడియోని రన్ చేసుకుని చూడండి. ఓకేనా. సో ఇదేంటంటే సో 10.3 సో దీన్ని 10.3 అనే కామన్గా ఉన్నాయి కదా అన్ని చోట్ల. నేను 10.3 ఏమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నా, లేదా ఏ కానీ ఎక్స్ కానీ ఏదని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి నేను ఏ అని అనుకుంటున్నాను. సో ఏ అనుకుంటే ఏమవుతుంది ఏ ఇంటూ ఏ ప్లస్ 1/a మైనస్ ఏ ప్లస్ 1. ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఇంకా మనం a³ ప్లస్ 1/a² మైనస్ ఏ ప్లస్ 1. ఓకేనా. సో దీన్ని నేను a² ఉంది కదా, సో a³ కదా, a³ ఇక్కడ 1 పవర్లో మనం ఎంత రాసుకున్నా పర్లేదు కదా. 1 పవర్ని ఎంత చేసినా మనం వాల్యూ అనేది మారదు. సో 1³ అని రాసుకున్నాం. సో ఇప్పుడు a³ ప్లస్ 1³ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది a³ ప్లస్ b³ ఫామ్లో ఉంది. a³ ప్లస్ b³ ఫామ్లో ఏంటి సో దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a ప్లస్ b అంటే a ప్లస్ 1 ఇంటూ a² మైనస్ ab అంటే a ఇంటూ 1 ప్లస్ b² అంటే ఏంటి 1² కదా, సో 1. ఓకేనా. సో ఇది మనకి a³ ప్లస్ b³ ఫార్ములా. సో కింద సిమిలర్గా ఏముంది ఇక్కడ a² మైనస్ a ఇంటూ 1 అని రాసుకోవచ్చా. a ఇంటూ 1 అన్న ఏ అన్న ఒకటే కదా. సో a ఇంటూ 1 ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. 2 వాల్యూలు క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది a ప్లస్ 1 మిగిలింది. ఓకేనా. a ప్లస్ 1 అంటే ఏ అంటే ఎంత 10.3. సో 10.3 ప్లస్ 1 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 11.3 అనేది ఆన్సర్ అవుతుంది.
ఓకేనా, చాలా సింపుల్ ట్రిక్, కాకపోతే ఏంటంటే ఆ ఫార్ములా అప్లై చేయడం మనకు రావాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 - 1/3. సో ఇలా ఒక సిరీస్ ఇచ్చారు క్వశ్చన్ నెంబర్ 10. సో అదే విధంగా చేయాలో చూద్దాం. సో మనకి ఇచ్చింది ఏంటంటే 1 - 1/3 ఇంటూ 1 - 1/4 ఇంటూ 1 - 1/5 ఇంటూ అండ్ సో ఆన్ 1 - 1/100. సో ఈ విధంగా ఇచ్చారు కదా. సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ముందర దాన్ని ఫ్రాక్షనల్ ఫామ్లో, నార్మల్ ఫ్రాక్షన్ ఫామ్లోకి మారుద్దాం. సో 3 × 1 3, 3 - 1, సో 2/3 ఇంటూ, సో 4 × 1 4 - 1, సో 3/4 ఇంటూ, సో 5 × 1 5 - 1, సో 4/5 ఇంటూ అండ్ సో ఆన్ 100 × 1 -1 అంటే 99/100. సో ఈ విధంగా వస్తుంది, అంటే అండ్ సో ఆన్ ఉంది కదా మధ్యలో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్, అలానే 5 ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 99 ఉంటుంది, 99 అంటే మధ్యలో అండ్ సో ఆన్ ఉంది కదా, మధ్యలో నెంబర్స్ ఉంటాయి అనమాట. సో ఫైనల్గా ఏం మిగిలింది ఇక్కడ మనకి 2/100 మిగిలింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/50 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో 3/4 ఆఫ్ 3/5 ఆఫ్ 3/5 ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటూ 4/7 ఇంటూ 5/9 ఇంటూ 504 అనేది ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. సో దేర్ ఫోర్ 5 క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ. అలానే 7 టేబుల్, సో దీంట్లో 7 times 14 కాబట్టి సో 2 times 72 times క్యాన్సిల్ అవుతుంది. అలానే 3 దీంట్లో 3 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. అలానే 3 అనేది 72లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, సో 2 times, సో 12 4 times, 24 × 4 ఈజ్ ఈక్వల్ టు 96 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 hands ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 4:30. సో 4:30 దగ్గర 2 hands మధ్యన యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. క్లాక్స్ నుండి మనకి అయితే యాంగిల్ అడుగుతారు, లేక టైం అడుగుతారు. ఫార్ములా ఏంటంటే సో θ ఈజ్ ఈక్వల్ టు 11/2m డిఫరెన్స్ 30h అనేది ఫార్ములా అవుతుంది. సో 11/2 ఇంటూ మినిట్స్ ఎంత, m అంటే మినిట్స్ 30, సో మైనస్ 30h అంటే 30 ఇంటూ h అంటే ఎంత 4 hours 4. సో దీంట్లో మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో 15 times క్యాన్సిల్ అవుతుంది. సో 15 times క్యాన్సిల్ అయితే 11 × 15, సో 11 × 15 మల్టిప్లై చేస్తే 150, సో 165 మైనస్ 30 × 4 ఈజ్ ఈక్వల్ టు 120, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అంటే 45 degrees ఉంటుందన్నమాట రెండింటి, అంటే 4:30 దగ్గర వాటి మధ్యన యాంగిల్. సో దీన్ని షార్ట్కట్లో కూడా చేయొచ్చు. షార్ట్కట్ ఎలా చేస్తామంటే 4:30 కాబట్టి, సో 4 × 30 అంటే 6 దగ్గర ఉంటుంది. సో రెండింటి డిఫరెన్స్ 2 × 30 అంటే 1 hourకి మనకి 30 degrees చేస్తుంది కదా. సో 2 × 30 ఈజ్ ఈక్వల్ టు 60. సో ఇక్కడ 30ని మనం హాఫ్ చేస్తే ఎంత వస్తుందంటే 15 వస్తుంది. ఇక్కడ ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ పెద్దది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 60లోంచి 15 తీసేస్తే 45 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ స్ట్రైట్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనం చేయడానికి ఏం లేదు ఇంకా. సో డైరెక్ట్గా మనకు ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ ఏంటంటే ఒక రోజులో స్ట్రైట్ లైన్ ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది, రైట్ యాంగిల్ ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది అన్న విషయం తెలుసుకోవాలి. సో 1 డేలో స్ట్రైట్ లైన్ మనకి 44 times ఫామ్ అవుతుంది. 44 times 1 డేలో ఫామ్ అవుతుంది. అంటే స్ట్రైట్ లైన్లో 2 types ఉంటాయి మళ్ళీ. సో ఒకటి ఆపోజిట్ సైడ్స్ సేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock అయింది అనుకోండి, 6 o'clock అయితే ఇది స్ట్రైట్ లైన్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock అయింది అనుకోండి, సో 12 o'clock అయినాక ఇది కూడా స్ట్రైట్ లైన్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి స్ట్రైట్ లైన్ 22 times అనుకుంటారు. సో యాక్చువల్గా 22 times స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది 1 డేలో, కానీ ఆ స్ట్రైట్ లైన్ అనేది ఆపోజిట్ సైడ్స్, అంటే 6 o'clock లాగా అనమాట. సో 6 o'clock దగ్గర ఏమవుతుంది, ఆపోజిట్గా ఉన్నాయి కదా 2 హ్యాండ్స్ కూడా, అదే సేమ్ కోయిన్సైడ్ అంటారు కదా. కోయిన్సైడ్ అంటే మీనింగ్ ఏంటి, 12 o'clock. 12 o'clock దగ్గర ఏమవుతుంది, ఒక ముళ్ళు మీద ఒక ముళ్ళు ఉంటుంది కదా, సో దాన్ని కోయిన్సైడ్ అంటారు. అది కూడా స్ట్రైట్ లైనే. అంటే ఇలా స్ట్రైట్ లైన్ 22 times ఫామ్ అవుతుంది, ఇలా స్ట్రైట్ లైన్ 22 times ఫామ్ అవుతుంది. టోటల్గా 22 + 22 44 times ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుందండి ఒక రోజులో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో క్వశ్చన్ నెంబర్ 14 ఏంటంటే వాట్ విల్ బీ ద డే ఆఫ్ ద వీక్ 10th November 2017. సో 2017, సో 10th November 2017 ఏ రోజు అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఒక కాన్సెప్ట్ చెప్పాను, సో దీనికి కూడా వీడియో ఉంటుంది. వీడియో వాచ్ చేస్తే మీకు క్లాక్స్ నుండి, క్యాలెండర్స్ నుండి ఏ ప్రాబ్లం అయినా మీరు చేయొచ్చు. సో 2 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మినిమం మనకి ఒక 5 marks వస్తాయి 2 కాన్సెప్ట్ నుండి, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా. సో 10th November కాబట్టి ఫస్ట్ ఏం చేయాలని, దీని కోడింగ్ నేను చెప్పాను కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. సో డేట్ వేసుకోవాలి ఫస్ట్ 10. సో నవంబర్ కోడ్ ఏమవుతుందంటే 3 అవుతుంది.
సో నవంబర్ కోడ్ 3. సో ఇప్పుడు ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ వేయండి 17. సో 17లో 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 ఎందుకు క్యాన్సిల్ చేయాలంటే సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ అంతా మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవాలంటే టైం వేస్ట్. సో కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు క్లాక్స్ అనేది క్యాలెండర్స్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో 17. అలానే సెంచరీ కోడ్ ఏమవుతుందంటే 6 అవుతుంది. సో 6 + 4 7 + 3 20. 20 అంటే 0. సో 2 0 4 40 అవుతుంది. ఇప్పుడు ఈ 40ని ఏం చేయాలంటే 7తో డివైడ్ చేయాలి. సో ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? 5 టైమ్స్ 35. రిమైండర్ అంతా 5. సో ఈ రిమైండర్ అనేది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. సో రిమైండర్ 5 కాబట్టి మీకు డేస్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సండే 0, మండే 1, అలానే ట్యూస్డే 2, అలానే వెన్స్డే 3, సో థర్స్డే 4, అలానే ఫ్రైడే 5. సో దేర్ఫోర్ 5 అంటే ఏమవుతుంది? 5 అంటే మనకి ఫ్రైడే అవుతుంది. సో ఇన్కేస్ 6 వస్తే సాటర్డే, మళ్ళీ 0 వస్తే అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే 0 వస్తుంది కదా, 0 వస్తే సండే, అలా అని చెప్పాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో క్వశ్చన్ నెంబర్ 15 ఏంటంటే, సో 1 జనవరి 2001 అనేది సండే అయితే, సో వాళ్ళు ఇచ్చింది ఏంటి? సండే అయితే 1 జనవరి 2003 ఏ రోజు అవుతుందని అడుగుతున్నారు. సో ఇలా ఇచ్చిన క్వశ్చన్స్ మనకి చాలా మటుకు ఈజీగా చెప్పచ్చు. యాక్చువల్గా ఈ డేట్ అనేది రాంగ్. 1 జనవరి 2001 సండే కాదు, మళ్ళీ ఈ విధంగా ఇచ్చారంటే అనుకోవద్దు. వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని మనం చేయాలి, అంతేగాని అది కరెక్టా కాదన్న మనకు కాదు. సో ఈ డేట్ని బేస్ చేసుకుని మనకి 2003 ఏమవుతుంది అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే సో ఇలాంటి క్వశ్చన్స్ మనం నార్మల్గా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మీ బర్త్డే సండే వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మండే వస్తుంది. ఓకేనా? సో కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జంప్ అవుతుంది. అంటే ఈ ఇయర్ ఆదివారం వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ మంగళవారం వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ లీప్ ఇయర్ అనేది మధ్యలో, అంటే లీప్ ఇయర్ అంటే మనకు తెలిసిందే కదా. సో లీప్ ఇయర్స్ అని మా 366 డేస్ ఉంటాయి కదా. సో ఆ కాన్సెప్ట్ అంతా కొన్ని క్యాలెండర్స్లో చెప్పాను. సో లీప్ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం మనకి డే అనేది జంప్ అవుతుంది. సో ఇక్కడ మనకి లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఉంటే మనం జంప్ చేద్దాం. సో అక్కడ లీప్ ఇయర్స్ ఏమి ఉన్నట్టు కనపట్లేదు, ఎందుకంటే 2001, 2002, 2003, నెక్స్ట్ 2004 అనేది లీప్ ఇయర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లీప్ ఇయర్ లేదు కాబట్టి సో నెక్స్ట్ డే ఆల్టర్నేటివ్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? 2001 సండే, 2002 మండే, 2003 ట్యూస్డే అవుతుంది, అంటే మంగళవారం అవుతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని చేయాలి, అంతేగాని అది అక్కడ కరెక్టా కాదన్నది మనకు విషయం కాదు. ఈ డేట్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్ని బేస్ చేసుకుని మనం చేయాలి. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో క్వశ్చన్ నెంబర్ 16. సో క్వశ్చన్ నెంబర్ 16 ఏంటంటే, ఇఫ్ ఏ సర్టెన్ కోడ్ ఇచ్చారు, సంథింగ్ కోడ్ ఏదో. సో బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 23 అంట. సో నెక్స్ట్ క్యాట్ ఈజ్ ఈక్వల్ టు 24 అయితే బాల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇది ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే బ్యాట్ మొత్తం ఇక్కడ ఆల్ఫాబెట్స్ యొక్క వాల్యూ, బి వాల్యూ ఎంత 2, ఏ వాల్యూ 1, టీ వాల్యూ 20, అలానే సి వాల్యూ 3, ఏ వాల్యూ 1, టీ వాల్యూ 20, అలా యాడ్ చేస్తే మొత్తం వస్తుంది అనమాట. సో దేర్ఫోర్ ఇక్కడ కూడా మనకి యాడ్ చేస్తే ఏమవుతుందంటే బి వాల్యూ 2 ప్లస్ అలానే ఏ వాల్యూ 1 ప్లస్ ఎల్ వాల్యూ ఎంత, సో 12 ప్లస్ 12, సో 12 ప్లస్ 12 24, 25, 27. సో 27 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే టోటల్గా బాల్ కోడ్ అనేది 27 అవుతుంది. ఓకే? సో నెక్స్ట్ మళ్ళీ కోడింగ్ గురించి ఇచ్చారు, ముంబై అని ఇచ్చారు కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో ముంబై ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? సో దట్ ఈజ్ ఈక్వల్ టు LT LAZH అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఢిల్లీ ఏమవుతుందని అడుగుతున్నారు. సో ఢిల్లీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ కోడింగ్ ఏంటో చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెటర్స్కి ముందర నెంబర్ అనేది అక్కడ ఫార్వర్డ్ అయ్యింది అనమాట. సో అంటే ఏంటంటే ఒక నెంబర్ తగ్గింది. ఓకేనా? సో ఎమ్ ముందర నెంబర్ ఎల్, యూ ముందర నెంబర్ టీ, ఎం ముందర నెంబర్ ఎల్, బి ముందు ఏ ఉంటుంది, ఏ ముందు జెడ్ ఉంటుంది, ఐ ముందు హెచ్ ఉంటుంది. అంటే దానికి 1 మైనస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రతి దానిలోంచి కూడా 1 మైనస్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు 1 మైనస్ చేసాం ప్రతి దానిలోంచి. సో దేర్ఫోర్ డి అంటే 4 మైనస్ 1 3 అంటే సి. సో అలానే ఈ అంటే 5 మైనస్ 1 సో డి. సో ఎల్ అంటే 12, సో 12 మైనస్ 1 11 అంటే సో 11 ఈజ్ ఈక్వల్ టు కే. సో హెచ్ మైనస్ 1 అంటే హెచ్ అంటే 8 కదా, 8 మైనస్ 1 7 అంటే జీ. సో అలానే ఐ 9 మైనస్ 1 హెచ్. ఓకేనా? సో దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది? CDKGH అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 18. సో క్వశ్చన్ నెంబర్ 18 ఏంటంటే, సో మనకి ఇచ్చింది ఏంటి? పీ ఈజ్ క్యూస్ బ్రదర్, బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. సో పీ ఎవరంట? సో పీ అనే అతను క్యూకి బ్రదర్. ఓకేనా? క్యూ బ్రదర్ పీ. సో నెక్స్ట్ ఆర్ ఈజ్ క్యూస్ మదర్.
ఆర్ ఎవరంట? సో ఆర్ క్యూకి మదరు. అలానే ఎస్ ఈజ్ ఆర్స్ ఫాదర్, ఆర్ ఫాదరు ఎస్. సో నెక్స్ట్ అలానే టీ ఈజ్ ఎస్ మదర్, ఎస్ మదరు టీ అంట. సో ఎస్ మదర్ అన్నారు కదా, ఎస్ మదర్ టీ. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ, పీ టీకి ఏమవుతారంటే, సో ఇదంతా కూడా జనరేషన్ డౌన్ అవుతూ వచ్చింది. సో వీళ్ళ డాటరు, సో ఇతను మనోడు అవుతాడు, సో ఇతను ముని మనోడు అవుతున్నాడు. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏమవుతుందంటే గ్రేట్ గ్రాండ్ సన్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బి ఉంది కదా, సో గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్ కాదు, సో ఇతను గ్రాండ్ సన్ అవుతాడు. గ్రాండ్ సన్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు. సో కింద ఉన్న వాళ్ళు ఏమవుతారంటే గ్రేట్ గ్రాండ్ సన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ అవుతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సో క్వశ్చన్ నెంబర్ 19 ఏంటంటే పాయింటింగ్ టు ఏ మ్యాన్ రాధిక సెట్, రాధిక చెప్తుంది అన్నాడు ఒక మనిషిని, ఒక అతన్ని చూపిస్తూ రాధిక ఎలా అంటుంది, ఈజ్ సిస్టర్, ఎవరు ఆ మ్యాన్ వాళ్ళ సిస్టరు, ఈజ్ మై డాటర్స్ బ్రదర్స్ మదర్, మై డాటర్స్ బ్రదర్స్ మదర్ ఎవరు అవుతారు? సో ఫర్ ఎగ్జాంపుల్ మై అంటే మీనింగ్ ఎవరు అక్కడ? రాధిక. సో రాధిక చెప్తుంది అనమాట. సో రాధిక ఫీమేల్ కదా, సో రాధిక చెప్తుంది. సో ఏమని అంటుంది, మై డాటర్స్ బ్రదర్స్ మదర్, మై డాటర్స్ బ్రదర్స్ మదర్, మై డాటర్స్ బ్రదర్స్ మదర్ ఎవరు అవుతారు? మళ్ళీ రాధికే అవుతుంది. ఓకేనా. సో రాధిక ఈమె ఎవరంట? హీజ్ సిస్టర్, ఆ మ్యాన్ యొక్క సిస్టరు. సో ఆ మ్యాన్కి సిస్టర్ అనమాట. ఓకేనా. సో దేర్ ఫోర్ అయితే మనకు అడిగింది ఏంటంటే హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు రాధిక. సో ఈ మ్యాన్ రాధికకి ఏమవుతారంటే బ్రదర్ అవుతారు. ఓకేనా. సో బ్రదర్ కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. సో ఇఫ్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, సో జాగ్రత్తగా చూడండి క్వశ్చన్ నెంబర్ 20. సో ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, సో ఏ ఎవరంట? బ్రదరు. ఎవరికి బ్రదరు? బికి బ్రదరు. అండ్ బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి, బి సిస్టర్ అంట. ఎవరికి సిస్టరు? సికి సిస్టరు. అండ్ సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి, సి ఫాదర్ అంట. సో ఎవరికి ఫాదరు? డికి ఫాదర్ అంట. ఓకేనా. సో హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ, ఏకి డి ఏమవుతారంటే ఇక్కడ ఇన్ కేస్ ఈ డి అనే అతను మేల్ అనుకోండి, డి అనే అతను మేల్ అయితే నెఫ్యూ అవుతాడు. ఇన్ కేస్ డి అనే అతను ఫీమేల్ అనుకోండి నీస్ అవుతారు. కానీ ఇక్కడ మేలా ఫీమేల్ తెలియదు కాబట్టి మనం చెప్పలేం. సో దే ఫోర్ నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఉంది కదా, సో నన్ ఉంది కాబట్టి సో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ రౌండ్ బాక్స్ వేస్తున్నాను కదా, సో అంటే నా కాన్సెప్ట్ ప్రకారం రౌండ్ చుట్టానంటే ఫీమేల్ అని అర్థం, అలానే స్క్వేర్ బాక్స్ వేసానంటే మేల్ అని అర్థం. ఓకేనా. సో నెక్స్ట్ ఫైండ్ ద యావరేజ్, క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏంటి? సో 3 + 6 + 9 + 12 + 15 డివైడెడ్ బై యావరేజ్ కాబట్టి 5, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే, సో 3 + 6 9, 9 + 9 18, 18 + 12 30, 30 + 15 45. సో 45/5 అవుతుంది. ఓకేనా. 45/5 ఈజ్ ఈక్వల్ టు 9. సో దేర్ ఫోర్ యావరేజ్ ఏమవుతుంది? 9 అవుతుంది. సో నెక్స్ట్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. సో 30కి 50కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? 31 + 37 + 41 + 43 + 47 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం యాడ్ చేస్తే ఏమవుతుంది? 7 + 3 10, 10 + 1 11, 11 + 1 12, 12 + 19 7, 19, అలానే 19 అయితే 1 అవుతుంది. సో 16, సో 19, 199/5 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 19లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5, ఇంకా 49 కదా, 49లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 40లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ 39.8 అనేది యావరేజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇఫ్ A is to B is equal to 2 is to 3, B is to C is equal to 4 is to 5, C is to D is equal to 7 is to 6 is to 7, A is to B is to C ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం సో మనం ఏం చేయొచ్చు అంటే A is to B is to C is to D ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ విడివిడిగా రాసుకోండి ఏమేమి ఇచ్చారో. సో A is to B is equal to 2 is to 3, అలానే B is to C is equal to 4 is to 5, C is to D is equal to 6 is to 7. సో మీకు ఇక్కడ
ఇందాక క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పారు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్లో. సో అలా చేయొచ్చు. లేదు అంటే మీకు ఇక్కడ పక్కన ఏ నెంబర్స్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలంటే పక్కన ఏవైతే నెంబర్ ఉన్నాయో ఆ నెంబర్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నెంబర్ లేదు కాబట్టి 3 ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి 5 ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ ఏ నెంబర్ లేదు కాబట్టి 4 పక్కన 4 ఉంది కాబట్టి 4 ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. అలానే ఇక్కడ 6 ఉన్నట్టు, ఎందుకంటే పక్కన 6 ఉంది కాబట్టి 6 ఉన్నట్టు, ఇక్కడ కూడా 6 ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుని వర్టికల్గా మల్టిప్లై చేసేయడమే. సో దేర్ఫోర్ 2 × 4 × 6. సో 6 × 4 = 24. 24 × 2 = 48. సో అలానే 6 × 4 = 24. 24 × 3 = 72. సో అలానే 6 × 5 = 30. 30 × 3 = 90. అలానే 7 × 5 = 35. 35 × 3 = 105. సో అది డైరెక్ట్గా ఆన్సర్ ఉంటే ఓకే, లేదు అంటే మనం ఇంకా క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో ఏ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు? సో అన్నిటిలోనూ కూడా కామన్గా 3 క్యాన్సిల్ అవుతుంది. సో ఓకేనా, 3 క్యాన్సిల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 3 దీనిలో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? సో 1 టైము. సో అలానే 18 ఉంది కాబట్టి 18లో 3 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, 16తో స్టార్ట్ అయ్యి అంటే 3 ఆప్షన్లు 16తో స్టార్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ దీనిలో 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ 4 టైమ్స్. అలానే 3 30 టైమ్స్. అలానే 3 దీంట్లో 3 టైమ్స్ 15 కాబట్టి 5 టైమ్స్. సో దేర్ఫోర్ 16:24:30:35. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 24. సో 2a = 3b = 4c అని ఇచ్చారు కదా. సో మనకి a:b:c ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ఫోర్ a:b:c సో 2a = 3b = 4c కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే వాటికి రెసిప్రోకల్ అవుతుంది. సో a, b, c ఉన్నాయి కదా, వాటికి రెసిప్రోకల్ ఏం రాద్దామంటే 1/2 1/3 1/4. ఓకేనా. సో అక్కడ 2, 3, 4 ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి రెసిప్రోకల్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఈ విధంగా వచ్చినప్పుడు సో దీనికి ఎల్సిఎం కడితే ఏమవుతుంది? 2కి 3కి 4కి ఎల్సిఎం 12 అవుతుంది కదా. సో 12తో ప్రతి నెంబర్ని మల్టిప్లై చేయండి. సో 12తో ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 6. సో 12తో 1/3ని మల్టిప్లై చేస్తే 4. 12తో 1/4ని మల్టిప్లై చేస్తే 3. సో దేర్ఫోర్ 6:4:3 అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 25. రాజీవ్స్ ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి 5 times ఈజ్ ఏజ్ 5 years బ్యాక్. అంటే 15 years తర్వాత రాజీవ్ ఏజ్ అనేది 5 times అంట. ఎప్పటికి? 5 years బ్యాక్ తన ఏజ్కి. సో ఇక్కడ 15 years 5 years అన్నారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 years తర్వాతకి అలానే ప్లస్ 5 years బ్యాక్కి ఇచ్చారు మనకి. సో దేర్ఫోర్ 5 years బ్యాక్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ప్రజెంట్ ఇది ఈ ఇయర్ అనుకోండి. సో 5 years బ్యాక్కి వెళ్ళండి. 5 years బ్యాక్ రాజీవ్ ఏజ్ ఎక్స్ అనుకోండి. అయితే 5 years బ్యాక్ రాజీవ్ ఏజ్ ఎక్స్ అయితే ప్రజెంట్ ఎంత అవుతుంది? x+5 అవుతుంది, అంతే కదా. సో 5 years బ్యాక్ ఒక ఏజ్ ఎక్స్ అయితే ప్రస్తుతం ఎంత అవుతుంది? x+5 అవుతుంది. అలానే 15 years తర్వాత ఎంత అవుతుంది? x+5+15 అవుతుంది. సో అంటే ఇక్కడ x+5+15 అంటే టోటల్గా 5+15, టోటల్ గ్యాప్ ఎంత వస్తుంది? 5 years బ్యాక్ 15 years తర్వాత అన్నాను కదా, టోటల్గా ఇయర్ గ్యాప్ ఎంత? 20 years. సో దేర్ఫోర్ x+20. సో x+20 అనేది 15 years తర్వాత ఏజ్ అవుతుంది. కానీ 15 years తర్వాత ఎంత అవుతుందంట? 5 times అవుతుందంట, అంటే 5x అవుతుంది. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇప్పుడు 5xకి ఈక్వల్ చేయండి. సో x ఇటువైపు వచ్చేస్తే 4x = 20. సో దెన్ x = 5. x = 5 ఎప్పుడు? 5 years బ్యాక్ రాజీవ్ ఏజ్ 5 years. 5 years బ్యాక్ రాజీవ్ ఏజ్ 5 years అయితే ప్రజెంట్ ఎంత అవుతుంది? 10 years అవుతుంది. సో ప్రజెంట్ రాజీవ్ ఏజ్ ఎంత? 10 years. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ద ఏజ్ ఆఫ్ 2 persons డిఫర్ బై 16 years. అంటే ఇద్దరి మధ్యన 2 persons మధ్యన డిఫరెన్స్ 16 years అంట, వాళ్ళిద్దరి మధ్యన వయసుల మధ్యన డిఫరెన్స్. ఇఫ్ 6 years ఎగో ద ఎల్డర్ వన్ బి 3 times ద ఓల్డ్ యాజ్ యంగర్ వన్. సో 6 years ఎగోకి వెళ్తున్నాం మనం, అంటే 6 సంవత్సరాల క్రితంకి వెళ్తున్నాం. సో 6 సంవత్సరాల క్రితం అంట యంగర్ వన్ అనేవాడు ఏమవుతున్నాడంట? 3 times ఎల్డర్ వన్ అనేవాడు 3 times ద యంగర్ వన్ అంట. అంటే 3:1 అనమాట వాళ్ళిద్దరి మధ్యన రేషియో. ఎప్పుడు? 6 years బ్యాక్. సో 6 years బ్యాక్కి వెళ్ళిన వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది? 16 years ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బ్రదర్కి డిఫరెన్స్ అంటే మీకంటే మీ బ్రదర్ 5 years పెద్దోడు అనుకోండి. ఒక 100 సంవత్సరాలైనా మీకంటే మీ బ్రదరు 5 years పెద్దోడు అవుతాడు. ఒక 20 years తర్వాత అయినా మీకంటే మీ బ్రదర్ 5 years అవుతాడు తప్ప డిఫరెన్స్ అనేది మారదు. సో వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత? 16 years. సో 6 years బ్యాక్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి డిఫరెన్స్ అంటే ఏంటి? రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. సో 2 = 16 అవుతుంది. సో 1/4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో దేర్ఫోర్
ఎల్డర్ వన్ ఏజ్ ఎంత అవుతుంది? సో 3 × 8, సో 3 × 8 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. అలానే యంగర్ వన్ ఏజ్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ ఎంత? 24, 8. ప్రజెంట్ వాళ్ళ ఏజెస్ ఎంత అవుతుంది? ప్రజెంట్ అంటే +6 యాడ్ చేయండి. సో +6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 30. అలానే 14. అంటే యంగర్ వన్ ఏమో 14 ఇయర్స్, ఎల్డర్ వన్ ఏమో 30 ఇయర్స్. సో రివర్స్లో ఇచ్చారు ఆప్షన్, ఎలా ఇచ్చినా ఓకే. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వాలంటే సో ఏజెస్ సంబంధించిన వీడియో కూడా చేశాను, అది కూడా చూస్తే మొత్తం ఓవరాల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను ఏంటనేది తెలుస్తుంది. ఓకేనా. అంటే ప్రతి క్వశ్చన్కి బ్రీఫ్ డిస్క్రిప్షన్ మనం ఈ వీడియోలో ఇచ్చుకోవాలి, ఎందుకంటే 50 క్వశ్చన్స్ కాబట్టి చాలా లెందీగా వీడియో వచ్చేస్తుంది. ఓకేనా. అందుకనే షార్ట్ కట్లో చెప్పేస్తాను. సో దాని కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు మామూలుగా నేర్చుకుంటూ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. సో క్వశ్చన్ నెంబర్ 27 ఏంటంటే, సో హౌ మెనీ మినిట్స్ డస్ ఆదిత్య టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 400 meters ఇఫ్ ద రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h. సో ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి ఇచ్చారు క్వశ్చన్. సో 400 meters అంట. సో క్వశ్చన్ నెంబర్ 27, 400 meters డిస్టెన్స్ బై స్పీడ్ అంత 20 km/h. సో దీన్ని 20 km/hని మనం మీటర్/సెకండ్లోకి మారిస్తే ఏమవుతుంది? ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి. సో 5/18 మళ్ళీ 5కి పంపించేస్తున్నాను. సో దేర్ 20 × 5, 20 × 5 100 కదా. సో 100 దీనిలో 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 × 18 ఈజ్ ఈక్వల్ టు 72 seconds అవుతుంది. 72 seconds కాబట్టి మనకు అడిగింది ఏంటి? కింద ఆప్షన్స్ అన్నీ కూడా మినిట్స్లు ఇచ్చారు కాబట్టి సో దీన్ని 72/60తో డివైడ్ చేయండి. సో దేర్ 1 టైము, సో 12/60, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 minutes అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 750 meters ఇన్ 2 minutes 30 seconds. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 28 ఏంటి? సో 750 metersని సో ఎంత టైంలో కవర్ చేశాడంట? 2 minutes 30. 2 minutes అంటే 120 seconds. సో 120 seconds + 30 seconds ఈజ్ ఈక్వల్ టు 150 seconds. సో 0 క్యాన్సిల్స్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 meters. ఓకేనా. సో ఇక్కడ ఏంటి? మినిట్స్ కదా, మీటర్/సెకండ్, 5 meter/second అనేది స్పీడ్ అవుతుంది. వాట్ ఈజ్ ద స్పీడ్ ఇన్ km/h ఆఫ్ ద సైక్లిస్ట్? సో మీటర్/సెకండ్లో వచ్చింది కదా మనకి, km/hలోకి మార్చాలి. సో km/hలో మార్చాలంటే 5 × 18/5. సో 5 క్యాన్సిల్, 18 km/h. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 624 meters. సింపుల్ క్వశ్చన్ ఇది. సో 624 metersని సో ఎంత టైంలో కవర్ చేస్తుందంట? 6 hours కవర్ చేస్తుందంట. ఓకేనా. సో దేర్ 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. సో 1 టైము, సో అలానే 0, 24లో 4 times, సో 104 km/h. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 ఏంటంటే, సో వాకింగ్ విత్ 4/5 ఆఫ్ మై యూజువల్ స్పీడ్, ఐ మిస్ ద బస్ బై 5 minutes. వాట్ ఈజ్ మై యూజువల్ టైమ్? సో యూజువల్ స్పీడ్ ఇచ్చారు, యూజువల్ టైం అడుగుతున్నారు. సో యూజువల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4/5. సో టైం అనేది స్పీడ్కి ఎప్పుడు కూడా రెసిప్రోకల్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది 1/5 అయింది అనుకోండి, స్పీడ్ 5/1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది a/b అయింది అనుకోండి, లేదా స్పీడ్ a/b అయింది అనుకోండి, టైం ఈజ్ ఈక్వల్ టు b/a అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో దేర్ యూజువల్ టైం ఏమవుతుంది? యూజువల్ టైం ఈజ్ ఈక్వల్ టు 5/4 అవుతుంది. ఓకేనా. సో దేర్ 5/4 ఆఫ్ యూజువల్ టైంలో నుంచి నార్మల్గా యూజువల్ టైం తీసామనుకోండి, అప్పుడు డిఫరెన్స్ వస్తుంది కదా. అంటే యాక్చువల్గా ఈ టైంలో వెళ్ళాల్సిన వాడు ఈ టైంలో వెళ్ళాడు. ఈ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి? 5 minutes ఇచ్చారు. ఓకేనా. సో దేర్ 5/4 ఆఫ్ యూజువల్ టైం మైనస్ యూజువల్ టైం ఈజ్ ఈక్వల్ టు 4 ఇటువైపు కోసం మల్టిప్లై చేస్తే 5 ut - 4 ut ఈజ్ ఈక్వల్ టు ut అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 LCM అవుతుంది కదా. 4 ఇటువైపు వెళ్తే 4 × 5 20 minutes. అంటే యూజువల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20 minutes అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 960 వెన్ హీ గెయిన్స్ 20%, ఫైండ్ హిస్ కాస్ట్ ప్రైస్. సో ఒక అతను సో ఏం చేశారంటే 960కి అమ్మేశారండి. 960కి ఒక ఆర్టికల్ అమ్మడం వల్ల 20% ప్రాఫిట్ వచ్చిందండి. 20% ప్రాఫిట్ అంటే సో అంటే యాక్చువల్గా కాస్ట్ ప్రైజ్ 100% అనుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ వింటే మీకు తెలుస్తుంది. కాస్ట్ ప్రైజ్ని ఇప్పుడు కూడా 100% అనుకుంటాం. సో 100% కాస్ట్ ప్రైజ్ అయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుందంటే 20% గెయిన్ వచ్చింది కాబట్టి 120% అవుతుంది. సో దేర్ 120% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 960 అవుతుంది.
ఓకేనా. సో 960 అయితే మనకు అడిగింది ఏంటి, కాస్ట్ ప్రైజ్ అడిగారు కదా. సో కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 100% అవుతుంది. సో 100% ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 120 ఈజ్ ఈక్వల్ టు 960 అవ్వాలంటే ఎంతో మల్టిప్లై చేయాలి. సో 12 ఇంటూ 8తో మల్టిప్లై చేస్తుంది. సో దెర్ఫోర్ 8తో మల్టిప్లై చేస్తే 800 అనేది కాస్ట్ ప్రైజ్ అవుతుంది. అంటే 800 కొని 960 రూపీస్కి అమ్మడం వల్ల అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 3 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 5 ఆర్టికల్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే, సో 3 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైజ్ అనేది 5 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అండి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైజ్, 5 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైజ్ ఒకటే కదా. సో దెర్ఫోర్ 3 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు నేను 30 రూపీస్ అనుకుంటున్నా. నేను మామూలుగా సో మనకి ఈజీగా రావడం కోసం అనుకుంటున్నా. 3 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైజ్ 30 రూపీస్ అయితే 1 ఆర్టికల్ కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10 రూపీస్ అవుతుంది. అంటే కాస్ట్ ప్రైజ్ 10 రూపీస్. అలానే సో ఈ వాల్యూ సేమ్ కదా. సో దెర్ఫోర్ 5 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. ఓకే, నీ రెండు ఈక్వల్ కాబట్టి ఇది కూడా 30 అవుతుంది. 5 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ అయితే 1 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6 రూపీస్ అవుతుంది. అంటే 10 రూపాయలు కొని 6 రూపాయలకి అమ్ముతున్నారు అన్నమాట ఒక్కొక్క ఆర్టికల్ని. సో దెర్ఫోర్ ఇక్కడ లాస్ అనేది ఎంత వస్తుంది, సో లాస్ అనేది 4 రూపీస్ వస్తుంది. సో 4 రూపీస్ లాస్ వస్తుంది కాబట్టి సో లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 4/10 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ అయ్యి సో 40% అనేది లాస్ పర్సంటేజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 33. సో ఇన్ ఎన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ గాట్ 84% ఆఫ్ ద ఓట్స్ అండ్ ఎలక్టెడ్ బై ఏ మెజారిటీ ఆఫ్ 476. సో ఇక్కడ ఒక పర్సన్కి ఒక ఎలక్షన్లో సో 84% వచ్చిందంట. ఓకేనా. ఒక పర్సన్కి 84 వచ్చిందంటే టోటల్గా 100% కాబట్టి ఇంకొక పర్సన్కి ఎంత వస్తుందంటే 16% వస్తుంది. సో మెజారిటీ అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్సే కదా. సో వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత అవుతుంది, సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 16 తీసేయండి. సో 16 తీసేస్తే ఎంత అవుతుంది, 68 అవుతుంది. సో 68% అనేది మెజారిటీ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మెజారిటీ ఎంత ఇచ్చారు, 476 ఇచ్చారు. ఓకేనా. సో 476 ఇచ్చారు. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, వాట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే 100% ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో 7 టైమ్స్ ఇంటూ 7 చేద్దాం. సో ఇంటూ 7 చేస్తే సో 700 అవుతుంది. అంటే టోటల్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 700 ఓట్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 420. సో ఈజీ క్వశ్చన్ ఇది. 34 క్వశ్చన్ నెంబర్ 34. 75% బాయ్స్ అయితే గర్ల్స్ ఎంతమంది అవుతారు, 25 అవుతారు. 25% గర్ల్స్ కాబట్టి 25% ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 420 అవుతుంది. అయితే మనకు అడిగింది ఏంటంటే ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత 75% కదా. అంటే 25% ఈజ్ ఈక్వల్ టు 420 అయితే 75% ఈజ్ ఈక్వల్ టు 75% ఈజ్ ఈక్వల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో 25 75 అవ్వాలంటే ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి సో దీన్ని కూడా ఇంటూ 3తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. సో దెర్ఫోర్ 3 ఇంటూ 0 3, 3 ఇంటూ 2 3 ఇంటూ 0 0, 3 ఇంటూ 2 6, 3 ఇంటూ 4 12. సో 1260 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. A, B, C started a business by investing 1,20,000, 1,35,000, 1,50,000 respectively. So find the share of A out of an annual profit of 56,700. ఇక్కడ పార్ట్నర్షిప్ కోసం ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ముగ్గురు పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా చేశారంటే ఒకరు 1,20,000, ఒకరు 1,35,000, ఒకరు 1,50,000. సో 1,20,000 ఒకరు, 1,35,000 ఒకరు, 1,50,000 ఒకరు. సో దీన్ని మళ్ళీ మనం 15 టేబుల్ క్యాన్సిల్ చేస్తే సో 15 టేబుల్ అని దీంట్లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దీనిలో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలానే దీనిలో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏ యొక్క ప్రాఫిట్ కావాలి. సో ఏ ప్రాఫిట్ ఏమవుతుందంటే ఏ ప్రాఫిట్ 8 పార్ట్స్ కాబట్టి 8 బై టోటల్ ఎంత, సో టోటల్ 27 ఇంటూ సో మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత 56,700. సో దేర్ఫోర్ 27 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే సో దీనిలో 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2100. సో దేర్ఫోర్ ఇక్కడ మల్టిప్లై చేస్తే సో 0 0 8 16. సో 16,800 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. 6 ఇంటూ ఏస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ బీస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ సీస్ క్యాపిటల్ కదా. అంటే ఇక్కడ సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 6A ఈజ్ ఈక్వల్ టు 8B ఈజ్ ఈక్వల్ టు
10C. సో ఆల్రెడీ ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది కదా, సో ఆ క్వశ్చన్ లాంటిది అనమాట. అయితే మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ క్యాపిటల్స్ కావాలంటే క్యాపిటల్స్ రేషియో కావాలి. సో దేర్ఫోర్ క్యాపిటల్స్ రేషియో అంటే A:B:C ఏమవుతుందంటే 1/6:1/8:1/10 అవుతుంది. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 6కి 8కి 10కి. సో 2 టేబుల్ కామన్ తీస్తే సో 3 4 5 3 × 4 12 12 × 5 60 60 × 2 120 అవుతుంది ఎల్సిఎం. సో దేర్ఫోర్ 120తో మల్టిప్లై చేసాను. ప్రతి నెంబర్ను 120తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది మీకు? 6కి 8కి 10కి 120 వచ్చింది. ఆ 120తో ఏం చేయాలంటే ప్రతి ఆ నెంబర్ని మల్టిప్లై చేయాలి. సో 1/6 × 120 = 20 అవుతుంది. అలానే 80 అంటే 10 టైమ్స్ 15. అలానే 10 అంటే 120లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకే టేబుల్ అని క్యాన్సిల్ అవుతుందా? సో గేమ్ అవ్వదు. సో దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుందంటే 20:15:12 ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అంటే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 68,000 at 16.2/3% per annum for 9 months. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ బాగా రావాలి మనకి. సో క్వశ్చన్ నెంబర్ 37. సో 37 ఏంటంటే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? I = PTR/100 కదా. సో ఇంట్రెస్ట్ PTR/100. P ఎంత? ప్రిన్సిపల్ వాల్యూ 68,000 ఇంటూ సో 16/2/3. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 16/2/3. 16/2/3 అంటే 16 × 3 + 2 అంటే 50/3 అవుతుంది. 50/3 ఇంటూ 9 మంత్స్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో పర్ యానం ఇచ్చారు. సో ఇక్కడ టైం పీరియడ్ ఏమో 9 మంత్స్ ఇచ్చారు. కాబట్టి మంత్ని దేనిలోకి మార్చాలి? మనం ఇయర్స్లోకి మార్చాలి. సో దేర్ఫోర్ 9/12 డివైడెడ్ బై 100. సో ఈ ట్రిక్స్ అన్నీ ఉంటాయి. నార్మల్గా ఇచ్చిన వాల్యూలు ఇచ్చినట్టు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ రాదు. ఓకే. సో ఇక్కడ చూస్తే 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ 3 టేబుల్ దీంట్లో 3 టైమ్స్, ఈ 3 టేబుల్ దీంట్లో 4 టైమ్స్. ఈ 4 టేబుల్ 68లో 1 టైం. సో నెక్స్ట్ 28 కాబట్టి 7. సో 170 అవుతుంది. సో దేర్ఫోర్ ఇంకేం మిగిలినాయి మనకి? ఇక్కడ 50 మిగిలింది కదా. ఓకేనా? సో 50 మిగిలింది కాబట్టి సో 5 × 2 zeros వస్తాయి. 5 × 7 = 35. 3 5 × 1 5 5 + 3 8. సో 8,500 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఎట్ వాట్ రేట్ పర్సన్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 16 years. అంటే ఎంత మనీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి. ఆ 100 రూపాయలు అప్పు అనేది మీరు చెల్లించేసరికి అంటే రిటర్న్ ఇచ్చేసేటప్పుడు 200 అయింది అనుకోండి. దాన్ని డబుల్ అంటారు. అంటే మీరు తీసుకున్నదేమో 100, మీరు మళ్ళీ తిరిగి ఇచ్చేసేటప్పుడు ఏమైంది? 200 అయింది. సో 200 అనేది డబుల్ అయింది కదా. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ = ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు అప్పు తీసుకున్నారు, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు 200 ఇచ్చారంటే అక్కడ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 100 అయింది. అంటే అప్పుడు దేర్ఫోర్ ఇప్పుడు మీరు తీసుకున్న అప్పు వడ్డీ రెండు కూడా ఏమైంది? ఈక్వల్ అయింది కదా. సో అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ I = PTR/100 ఫార్ములాలను వేస్తే సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, 6. సో అలానే ఇక్కడ ఇయర్స్ ఎంత ఇచ్చారు? 16 years / 100. సో P వాల్యూ. సో దేర్ఫోర్ R = 16/100 రివర్స్ అవుతుంది కదా. సో 100/16. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 25/4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 6 1/4% per annum. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. సో 39 ఏంటంటే, సో ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2700. సో 2700 ఫర్ 2 years టైం పీరియడ్ ఇచ్చారు కదా. 2 yearsకి 16/2/3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎంత అవుతుందని అడుగుతున్నారు. సో మనకి ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అంటే కాంపౌండ్ అమౌంట్ ఫార్ములా P × 1 + R/100 కదా. సో P అంటే ఈ వాల్యూ, P ఇంటూ సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? సో 1 + R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 6 2/3 ఇచ్చారు. 6 2/3 = ఎంత అవుతుంది? 20/3 అవుతుంది. సో దాన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మారిస్తే 20/3. సో 100 ఉంటుంది కాబట్టి 300. సో హోల్ పవర్ 2 years కాబట్టి. సో కాంపౌండ్ అమౌంట్ కాబట్టి సో దేర్ఫోర్ 2700 ఇంటూ సో 300 320 320/300. సో హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2700 ఇంటూ సో ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. అలానే 16/15 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2700 ఇంటూ 16/15 ఇంటూ 16/15. సో 5 టేబుల్
లేదా 3 టేబుల్ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 900, 3 టేబుల్ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ 300 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25. సో 300లో 25 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 256. సో 256 కాబట్టి 10 ఇంటూ 256 ఈజ్ ఈక్వల్ టు 256 సో 256 ఎంత అవుతుంది, 512 అవుతుంది. సో 512, సో 12 7 0, సో 3072 అవుతుంది. కాంపౌండ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3072 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 3072 మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 2700. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 372 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇది మామూలుగా లెందీగా ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. సో ఇదే షార్ట్కట్లో చేస్తే ఇంకా ఈజీగా వస్తుంది. షార్ట్కట్ కూడా చెప్తాను చూడండి. సో 2700 కదా, సో 2700. సో దేర్ఫోర్ ఇక్కడ సో 16 2/3 అంటే ఎంత 20/3 కదా. సో 20/3 2 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయండి. సో 20/3 అంటే 3 దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, సో 3 ఈ 100కి జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో 27/3 ఈజ్ ఈక్వల్ టు 9, 9 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 18, 180. సో ఇది కూడా 180. మళ్ళీ 180లో 20/3 అంతా ఫైండ్ అవుట్ చేయండి. సో 20/3 అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, సో 100కి 1.8 అంత అవుతుంది. సో 1.8 ఇక్కడ జీరోకి సరిపోతుంది. సో 18/3 ఈజ్ ఈక్వల్ టు 6, 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. సో దేర్ఫోర్ 180 ఈ 180 ఈ 12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12, 8 ఇంటూ 8 ప్లస్ 8 16, 17, 372. సో ఇలా టోటల్గా ఫాస్ట్గా వస్తుంది. సో అర్థమైతే నోట్ చేసుకోండి, లేదంటే ఫార్ములాతోనే డైరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. సో ఏ సమ్ ఆఫ్ మనీ డిపాజిటెడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 2420 in 2 years అండ్ 2662 in 3 years. సో 2 ఇయర్స్లో ఎంత అవుతుందంటే 3 ఇయర్స్లో చూద్దాం ఫస్ట్. 3 ఇయర్స్లో 262 అవుతుంది, 2662. 2 ఇయర్స్లో 2420 అవుతుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత, సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 242. అంటే సెకండ్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్కి 242 అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 242 బై సెకండ్ ఇయర్ ఎంత ఉంది 2420 ఇంటూ 100. సో దీంట్లో 10 టైమ్స్ 10 దీంట్లో క్యాన్సిల్ అవుతే 10% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇవి 40 క్వశ్చన్స్ స్టార్టింగ్ ఇచ్చే క్వశ్చన్స్ అనమాట. చూసారు కదా, కొన్ని ఒక్కొక్క కాన్సెప్ట్ నుండి కొన్ని క్వశ్చన్స్ చొప్పున మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ మోడల్ పేపర్లో మనకు ప్రొవైడ్ చేసినవి ఏంటంటే బార్ డయాగ్రామ్ ఒకటిని, అలానే పై చార్ట్ ఒకటి ఇచ్చేసారు. సో అవి కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకే. సో 1A అని ఇచ్చారు కదా. సో 1A ఏంటంటే ద సర్కిల్ గ్రాఫ్ draws here shows the spendings of a country on various sports during a particular year. స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. అంటే ఒక పై చార్ట్ ఇచ్చారు కదా మనకి, అక్కడ సమ్ స్పోర్ట్స్ ఇచ్చారు. సో ఆ స్పోర్ట్స్ సంబంధించిన స్పెండింగ్స్ గురించి ఇచ్చారు, అంటే స్పెండింగ్స్ అంటే ఖర్చుల గురించి ఇచ్చారు. సో ఇప్పుడు మనకి కింద ఇచ్చే క్వశ్చన్స్ వాటి మీద బేస్ చేసుకుని చూడాలి. ఓకేనా. సో ఇప్పుడు మీకు బార్ గ్రాఫ్ కూడా క్లియర్గా కనబడుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ చూద్దాం. సో హౌ మచ్ % ఆఫ్ టోటల్ స్పెండింగ్ ఈ స్పెండ్ ఆన్ టెన్నిస్ మీద ఎంత % స్పెండ్ చేశారు. ఇక్కడ మనకు పై చార్ట్లో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే పై చార్ట్ మొత్తం కూడా 360 degrees ఉంటుంది. సో 360 degrees అనేది 360% కాదు, టోటల్గా 360 degrees ఉంటుంది. ఆ 360 degrees ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 100% అవుతుంది. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని ఇక్కడ టెన్నిస్కి 45 degrees ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్లో 45% పెట్టకూడదు. చాలామంది అలాగే పెడతా ఉంటారు. సో దేర్ఫోర్ క్వశ్చన్ నెంబర్ 41 ఏంటంటే సో 45 degrees కదా. సో 45 degrees అనేది టోటల్ డిగ్రీస్ ఎంత, టోటల్ డిగ్రీస్ 360 degreesలో ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 45, సో 45లో 9 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 36లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 50/4 అంటే 25/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5% లేదా 1/2% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. హౌ మచ్ % మోర్ ఈజ్ స్పెంట్ ఆన్ హాకీ దాన్ దట్ ఆఫ్ గోల్ఫ్ కంటే హాకీకి ఎంత % ఎక్కువగా స్పెండ్ చేశారని అడుగుతున్నారు. సో గోల్ఫ్కి హాకీకి తేడా చూడాలి ఇప్పుడు మనం. హాకీ ఎంత, సో హాకీ ఈజ్ ఈక్వల్ టు 63 degrees, గోల్ఫ్ ఎంత, గోల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు 36 degrees. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రెండింటి మధ్య డిఫరెన్స్ 27 degrees అనమాట. సో దేర్ఫోర్ 27 degrees అనేది ఎంత పర్సంటేజ్ అంటే దేంతో కంపేర్ చేస్తున్నాం, దాన్ దట్ ఆఫ్ గోల్ఫ్ అన్నాం కదా, గోల్ఫ్ అన్నాం కాబట్టి 27/36 ఇంటూ 100.
సో 9 దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 దీంట్లో 25 టైమ్స్, 25 ఇంటూ 3 75%. సో దేర్ఫోర్ 75% ఎక్కువ అనమాట, ఎక్కువ ఖర్చు పెట్టారు హాకీకి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43, హౌ మచ్ పర్సెంట్ లెస్ ఈ స్పెంట్ ఆన్ ఫుట్బాల్ దాన్ దట్ ఆఫ్ క్రికెట్. సిమిలర్గా మళ్ళీ సో క్రికెట్తో పోలిస్తే ఫుట్బాల్కి ఎంత తక్కువ ఖర్చు పెట్టారని అడుగుతున్నారు. ఇందాకేమో ఎక్కువ అన్నారు, ఇక్కడ తక్కువ అన్నారు. సో క్రికెట్ ఎంత, సో క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు 81 degrees, అలానే ఫుట్బాల్ ఈజ్ ఈక్వల్ టు 54 degrees. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 27 degrees. ఓకేనా. సో అయితే దేంతో కంపేర్ చేస్తున్నాం ఆ వాల్యూ అనేది కింద ఉండాలి. ఇక్కడ ఇందాక గోల్ఫ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి కింద గోల్ఫ్ వేసాం. ఇక్కడ కంపేర్ చేయాల్సింది ఏంటి, దేంతో కంపేర్ చేస్తున్నాం, క్రికెట్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి కింద వాల్యూ క్రికెట్ ఉండాలి. సో దేర్ఫోర్ 27/81 into 100. సో దేర్ఫోర్ దీంట్లో 9 టేబుల్ 3 times, 9 టేబుల్ 9 times, 3 టేబుల్ దీంట్లో 3 times. సో దేర్ఫోర్ 100/3 అంటే 33, 1/3% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక క్వశ్చన్కి దీనికి మనం ఏ వాల్యూ దేనితోనైతే కంపేర్ చేస్తున్నామో, అంటే ఏ ఫిగర్తో అయితే కంపేర్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది కింద ఉండాలి డినామినేటర్లో. ఇందాక ఇక్కడ గోల్ఫ్తో కంపేర్ చేస్తున్నాం, గోల్ఫ్ వేసుకున్నాం. ఇక్కడ క్రికెట్తో కంపేర్ చేస్తున్నాం అంటే కింద క్రికెట్ వేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44, ఇఫ్ ద టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ స్పోర్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్ వాజ్ 2 crores, ద అమౌంట్ స్పెంట్ ఆన్ క్రికెట్ అండ్ హాకీ టుగెదర్. సో క్రికెట్కి హాకీకి కలిపి ఎంత ఖర్చు పెట్టారని అడుగుతున్నారు. సో టోటల్గా 2 crores అంట. అయితే క్రికెట్కి హాకీకి ఎంత, సో క్రికెట్ ఎంత, సో క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు 81 degrees ప్లస్ హాకీ ఎంత, సో హాకీ ఈజ్ ఈక్వల్ టు 63 degrees. సో దేర్ఫోర్ టోటల్గా 14 అంటే 144 degrees అనేది టోటల్గా రెండింటికి కలిపి అవుతుంది. సో దేర్ఫోర్ మనకి ఇచ్చింది ఏంటి, 360 degrees ఈజ్ ఈక్వల్ టు 2 crores అయితే 144 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ 144/360 ఇంటూ 2 crores కాబట్టి వాల్యూ రాసుకుందాం. సో 2 crores. సో ఇక్కడ ఒక 0, ఈ 0 క్యాన్సిల్ చేద్దాం. సో 36 అనేది దీంట్లో 4 times క్యాన్సిల్ అవుతుంది, 4. సో దేర్ఫోర్ 80 lakhs అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. రెండింటిలో కలిపి 80 lakhs ఖర్చు పెట్టినట్టు. ఓకే, మెజారిటీ అదే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, if the total amount spent on sports during the year was 1,80 lakhs, the amount is spent on basketball exceeds that on tennis by. అంటే బాస్కెట్బాల్ మీద ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారు టెన్నిస్తో పోలిస్తే. సో టెన్నిస్ ఎంత ఇచ్చారు మనకి, సో టెన్నిస్ ఈజ్ ఈక్వల్ టు 45. సో టెన్నిస్ 45 ఇచ్చారు. అలానే బాస్కెట్బాల్ ఎంత ఇచ్చారు, సో బాస్కెట్బాల్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇచ్చారు. అంటే టెన్నిస్తో పోలిస్తే బాస్కెట్బాల్కి ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారని అడుగుతున్నారు క్వశ్చన్. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత, 5 కాబట్టి. సో దేర్ఫోర్ 5 టోటల్ 360 ఇంటూ 1,80 lakhs. సో ఇలా పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే జీరోస్ మళ్ళీ తేడా వచ్చేస్తుంటాయి. సో 0 క్యాన్సిల్. సో 36 అనేది 180లో 5 times క్యాన్సిల్ అవుతుంది, అంటే 00 ఉంటుంది. 5 into 5 ఈజ్ ఈక్వల్ టు 25, 00. అండ్ సో అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 2,50,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ ఏ. సో ఇది మనకి పై చార్ట్కి సంబంధించిన 5 questions. నెక్స్ట్ బార్ గ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ 1BN బార్ గ్రాఫ్ ఇచ్చారు కదా, సో చూద్దాం. అది గివెన్ బిలో ఈజ్ ఏ గ్రాఫ్ షోయింగ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఇన్ lakhs rupees ఆఫ్ ఏ ఫ్యాక్టరీ ఫ్రమ్ 1992 అంటే 1992 నుండి ఒక ఫ్యాక్టరీ సంబంధించిన ప్రాఫిట్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. సో అవి వరుసగా ఇచ్చారు చూడండి, 1 2 3 4 5 6 7 8. సో టోటల్గా 8 ఇచ్చారు మనకి. సో దాన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ చూద్దాం. సో వాట్ వాజ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఇన్ 1995 ఓవర్ దట్ ఆఫ్ 1992. 1992తో పోలిస్తే సో 1995 అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. ఓకేనా. సో 1992లో ఎంత ఉంది, సో 20 ఉంది, 20 lakhs. 1995లో ఎంత ఉంది, సో 40 ఉంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది మనకి, 20 lakhs అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో 20 lakhs అనేది ఇంక్రీజ్ అయింది. మనకి ఎంత ఇంక్రీజ్ అయింది అని అడగలే, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడిగారు కాబట్టి సో 20 సో ఇనీషియల్ అంతా 20 into 100. సో 20 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 100%. అంటే 100% ఇంక్రీజ్ అయిందనమాట 1992తో పోలిస్తే 1995లో. ఓకే. సో నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 47. సో 47 ఏంటంటే, వాట్ ఈజ్ ద అప్రాక్సిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ ద మినిమం ప్రాఫిట్ అండ్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్. సో మినిమం మ్యాక్సిమం అడుగుతున్నారు. సో మీరు అక్కడ చూస్తే మినిమం ఏమో స్టార్టింగ్ 20 ఉంది, సో మ్యాక్సిమం ఏమో 60 ఉంది.
సో రెండింటి మధ్యన డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 40 lakhs అనమాట. సో కొన్ని క్వశ్చన్స్ క్లమ్జీగా ఉన్నాయి. సో ఈ బార్ గ్రాఫ్ సంబంధించి ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. సో అలానే అంటే మీనింగ్స్ డిఫరెంట్గా ఇచ్చారనమాట, అంటే మోడల్ పేపర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. సో 48 ఏంటో చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ దేర్ వాజ్ నో ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్స్. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వలేదని అడుగుతున్నారు. మీరు అక్కడ చూస్తే 93, 94, సెకండ్ థర్డ్ 50 ఉంది. అంటే ప్రీవియస్ ఇయర్ 93తో పోలిస్తే 94లో ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకేనా. సో కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1994లో సో 1994లో ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. In which of the following pairs was the increase in profit over its respective previous year the same? అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ప్రాఫిట్ అనేది సేమ్ ఇంక్రీజ్ అయింది కదా. సో ఆ ఇంక్రీజ్ అనేది ఎక్కడ సేమ్ ఉంది, ఏ 2 ఇయర్స్లో సేమ్గా ఇంక్రీజ్ అయినాయి అని అడుగుతున్నారు. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే సో 1995 నుండి సో 1996కి సేమ్ 10 ఇంక్రీజ్ అయింది, 10 lakhs ఇంక్రీజ్ అయింది. అంటే మనకి ఇక్కడ సో 96కి 10 lakhs ఇంక్రీజ్ అయింది. అలానే 96 నుండి 97కి కూడా 10 lakhs ఇంక్రీజ్ అయింది. సో దేర్ఫోర్ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సో 1996 అండ్ 1997లో సేమ్ ఇంక్రీజ్ అయిందనమాట. అంటే 95తో పోలిస్తే 96లో ఎలా ఇంక్రీజ్ అయిందో 96తో పోలిస్తే 97లో కూడా ఆ విధంగానే ఇంక్రీజ్ అయింది. సో ఆ రెండు కూడా సేమ్ ఇయర్స్ అవుతాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 50. ఇన్ విచ్ ఇయర్ దెర్ వాజ్ మినిమమ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఓవర్ ప్రిసీడింగ్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఏ ఇయర్లో మినిమమ్ ఇంక్రిమెంట్ అనేది జరిగింది అంటున్నారు. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే 1993లో 50 lakhs ఉంది. ఓకేనా. సో 1994లో కూడా 50 lakhs ఉంది. అంటే ఇక్కడ మినిమమ్ ఇంక్రీజ్ అయింది, 0 ఇంక్రీజ్ అయింది కాబట్టి మినిమం ఇంక్రీజ్ ఎక్కడ ఉంది, సో 1994లో ఉంది కాబట్టి సో 1994 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 49కి ఏమో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. వీడియో లాస్ట్లో మోడల్ పేపర్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. సో వీడియోని పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. సో ఇవి మనకి 50 క్వశ్చన్స్. సో ప్రతి క్వశ్చన్ కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ విని బ్యాక్ వెళ్ళి నోట్ చేసుకోండి. సో ఎందుకంటే ఎగ్జామ్ అనేది మనకి ఇప్పట్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్. సో ఇప్పుడు కాకపోయినా తర్వాత మీకు యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇదంతా కూడా కాంపిటేటివ్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ కాబట్టి సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది క్లాసులు సరిగ్గా జరగవు. సో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తే సో వాళ్ళకి ఈ మోడల్ తెలుసుకుని సో వాళ్ళు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే సో ఏ విధంగా చదివితే పాస్ అవుతారు ఏంటన్నది నేను ప్రీవియస్గా వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. సో ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.